హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ ఫస్ట్ ఇయర్లో నిర్వహణ సూత్రాలు మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ని యూజ్ చేసుకుంటూ మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఏం నేర్చుకోవాలి అనేది చెప్తానో జాగ్రత్తగా వినండి. మనకి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ 40 అన్నమాట. మనకి 100 అని మిస్టేక్ అయితే పడ్డది. ఓకేనా, మనకి 40 మార్కులకి పాస్ అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ భాగం ఏ స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు, 20 మార్కులు వస్తాయి. ఏమేం ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. పరిపాలన వర్సెస్ నిర్వహణ మొదటి ప్రశ్న. రెండవది శాస్త్రీయ నిర్వహణ. మూడవది ప్రణాళికీకరణ లక్షణాలు. నాలుగవ ప్రశ్న వ్యవస్థ స్వరూపం రకాలు తెలపండి. ఐదవది అధికారం ప్రధానం అంశాలేమిటి. ఆరవ ప్రశ్న ఎంబీఓ పరిమితులు తెలుపుము. ఏడవ ప్రశ్న వికేంద్రీకరణ వర్సెస్ కేంద్రీకరణ. ఎనిమిదవ ప్రశ్న ప్రణాళికీకరణ మరియు నియంత్రణ మధ్య గల తేడాలు. తొమ్మిదవ ప్రశ్న నిర్వహణ అవధి. 10వ ప్రశ్న సమన్వయం ప్రాముఖ్యత. అయితే మీరు చేసేది ఏంటంటే, మనం ఈరోజు నుంచి క్లాసెస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. రోజుకి 2 ప్రశ్నలు చొప్పున నేర్చుకోవటం మొదలుపెట్టండి ప్రతి సబ్జెక్ట్లో. ఓకేనా, ఈరోజు మనం ఫస్ట్ స్వల్ప సమాధాన ప్రశ్నలతోనే స్టార్ట్ చేద్దాం. పరిపాలన వర్సెస్ నిర్వహణ, శాస్త్రీయ నిర్వహణ. ఈ ప్రశ్నలు ఏ పాఠంలో ఉన్నాయో చూసి ఆ పాఠంలోంచి ఈ 2 ప్రశ్నల్ని చదవటానికి కాదు, నేర్చుకోవటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ భాగం బి వచ్చేసి దీర్ఘ సమాధాన ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ప్రతి ప్రశ్నలో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11లో ఏబి అని ఇచ్చారు కదా. ఎగ్జామ్లో అయితే మనం ఈ రెండింటిలోంచి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు లాంగ్ ఆన్సర్స్ అంటే దీర్ఘ సమాధాన ప్రశ్నలతో స్టార్ట్ చేయాలనుకుంటే రోజుకి 1 ప్రశ్న నేర్చుకోండి. స్వల్ప సమాధాన ప్రశ్నలు అయితే మాత్రం రోజుకి 2 ప్రశ్నలు నేర్చుకోండి. ఓకేనా, ఇక్కడ మొత్తం మనకి 5 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 12 మార్కులు అన్నమాట. ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. నిర్వహణను నిర్వచించండి. నిర్వహణ ప్రాముఖ్యతను వివరించండి. నిర్వహణ విధులను చర్చించండి. ఇక్కడ మనకి నిర్వహణ విధులను చర్చించండి అనే ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. తర్వాత ప్రణాళికీకరణ ధ్యేయాలను మరియు ప్రాముఖ్యతను వివరింపుము. నిర్ణాయకత ప్రక్రియలో గల వివిధ దశలను పరిశీలించండి. వ్యవస్థీకరణ ప్రక్రియలో ఇమిడి ఉన్న దశలను క్లుప్తంగా వివరించండి. సంస్థ విభజన వికేంద్రీకరణకు దారి తీస్తుంది, చర్చించండి. అధికార ప్రదానం అంటే ఏమిటి? అధికారం ప్రధాన ప్రయోజనాలను, పరిమితులను వివరించండి. వికేంద్రీకరణ స్థాయిని ప్రభావితపరిచే కారకాలను విశ్లేషించండి. నియంత్రణ లేని ప్రణాళికీకరణ అర్ధరహితం మరియు ప్రణాళికీకరణ లేని నియంత్రణ లక్ష్యరహితం. విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఈ ప్రశ్న ఇంపార్టెంట్. సమన్వయం ప్రాముఖ్యతను వర్ణించండి. సమర్థవంతమైన సమన్వయానికి అవసరమైన అంశాలను చర్చించండి. ఈ లాస్ట్లో ఉన్న 2 కూడా ఇంపార్టెంట్. అండ్ 14వ దాంట్లో ఏ ఇంపార్టెంట్, 13వ దాంట్లో బి ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ మనం భాగం సికి వచ్చేసేసరికి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అన్నమాట. 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 20 మార్కులు. అయితే ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఖాళీలు, అలాగే జతపరచడం కూడా ఉంటుంది. మొదటిది మిలిటరీ రకపు కార్మికుడు అని పిలుపునిచ్చిన ఎఫ్డబ్ల్యూ టేలర్ సూత్రం ఏంటి? నిర్వహణ నైపుణ్యాలుగా గుర్తించనిది ఏది? శాస్త్రీయ నిర్వహణ ఆధారం గల భావనలు. ఏకోపయోగ ప్రణాళికలకు ఉదాహరణ. నిర్వాహకులు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఎదుర్కొనే అవరోధం. అధికార వ్యవస్థ యొక్క ప్రయోజనం. లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ కలిగి ఉన్న అంశం. ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అర్థానికి వాడే పదం. అధికారం ప్రధానం. ఒక నియంత్రణ విధి యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత ఖాళీలు. నిర్వహణ డాష్ కార్యకలాపాలతో సంబంధం కలది. సంస్థ కార్యకలాపాలను ప్రణాళికీకరించి మరియు డాష్ నిర్వహణ ప్రక్రియ. సిబ్బంది ప్రత్యేక నిపుణులు డాష్ ప్రజలు. ఒక నిర్వాహకుని ఆధీనంలో డాష్ సభ్యులు నియంత్రణ అవధిలోకి వస్తారు. డాష్ అనధికార సమాచారములోని ఒక రకము. జతపరచడం. నిర్వహించగలవాడు ఏదైనా నిర్వహించగలడు. ఒక కర్మాగారం ప్రయోగాల కారణంగా కర్మాగారంగా ఉండదు, అది ప్రయోగశాలగా మార్చబడుతుంది. నిర్వహణలో మానవ సంబంధాలు మన్నికైనవిగా నిర్వహించబడుతుండడంతో నిర్వహణ సఫలమో లేదా విఫలమో అవుతుంది.
ప్రతి దానికి ఒక స్థలం, ప్రతిదీ ఆ స్థలంలో స్థిరీకరించబడుతుంది. రేపటి నిర్వహణ. వాటికి మనకి ఇచ్చినవి ఏంటంటే హెన్రీ ఫియల్, విలియం బి కార్నెట్, ఎఫ్డబ్ల్యూ టేలర్, లారెన్స్ ఏ ఆప్లీ, ఎల్ఎఫ్ ఆర్విక్. ఇవి మనకి ఇచ్చిన జతపరచడంలో ఇచ్చారన్నమాట. ఓకేనా. ప్రతి దానికి కూడా ఒక్కొక్క మార్కే, మొత్తం 40 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం. నిర్వహణ సూత్రాలు మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది. నేను చెప్పినట్టుగానే ప్రతిరోజు 2 ప్రశ్నలు చదవడానికి ట్రై చేయండి, నేర్చుకోవటానికి ట్రై చేయండి. మీరు ఏవైతే పాఠాలు చదువుతూ ఉంటారో, నేర్చుకుంటూ ఉంటారో, ఆ పాఠాల్లో ఉన్న పార్ట్ బి పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ఒకసారి చదవటానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఉన్న ప్రతి బిట్లో కూడా స్వల్ప సమాధాన ప్రశ్నలు అయితే 2, దీర్ఘ సమాధాన ప్రశ్నలు అయితే 1 ప్రతిరోజు నేర్చుకోవటానికి ట్రై చేయండి. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ కోసం మన ఛానల్లో జాయిన్ ఆప్షన్తో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.